Welcome to my polity videos. Please watch my videos in full vertical screen of your mobile phone after clicking the video. Article 76 belongs to the Attorney General of India. మనము యూనియన్ ఎగ్జిక్యూటివ్లో ఎవరుంటారు అన్న పార్ట్లో ఉన్నాము. యూనియన్ ఎగ్జిక్యూటివ్ కన్సిస్ట్ ఆఫ్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ and Attorney General of India. So 76 article is about Attorney General of India. సో అటార్నీ జనరల్ని ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ గారు అపాయింట్ చేస్తారు. ప్రెసిడెంట్ షల్ అపాయింట్ ఎ పర్సన్ హూ ఈజ్ క్వాలిఫైడ్ టు బీ అపాయింటెడ్ ఎ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ టు బీ అటార్నీ జనరల్ ఫర్ ఇండియా. అంటే ప్రెసిడెంట్ గారు ఎవరిని అపాయింట్ చేయాలి? ఏ వ్యక్తి అయితే జడ్జ్ ఆఫ్ ఏ సుప్రీం కోర్టుగా అపాయింట్ చేయడానికి అర్హులో అలాంటి వ్యక్తిని అటార్నీ జనరల్ ఫర్ ఇండియాగా ప్రెసిడెంట్ గారు అపాయింట్ చేసే అవకాశం కాన్స్టిట్యూషన్ ఇస్తుంది ఆర్టికల్ 76 ప్రకారం. అంటే ఏంటి? అంటే జడ్జ్ ఆఫ్ ఏ సుప్రీం కోర్ట్ అవ్వాలంటే, జడ్జ్ ఆఫ్ ఏ సుప్రీం కోర్టుగా అపాయింట్ అవ్వబడాలంటే ఏంటి రిక్వైర్మెంట్స్? ఆర్ఎల్స్ అటార్నీ జనరల్ ఫర్ ఇండియాగా అపాయింట్ అవ్వబడాలంటే ఏంటి రిక్వైర్మెంట్స్? హీ మస్ట్ హ్యావ్ బీన్ ఏ జడ్జ్ ఆఫ్ సమ్ హైకోర్ట్. హీ మస్ట్ హ్యావ్ బీన్ ఏ జడ్జ్ ఆఫ్ సమ్ హైకోర్ట్ ఫర్ 5 years. ఆర్ అండ్ కాదండి, ఆర్ an advocate of some high court for 10 years. అంటే ఒక హైకోర్టులో జడ్జిగా 5 ఏళ్ళు పనిచేసి ఉండాలి, లేదా ఒక హైకోర్టులో అడ్వకేట్గా 10 సంవత్సరాలు పనిచేసి ఉండాలి, లేదా ఒక ఎమినెంట్ జ్యూరిస్ట్ అంటే చాలా గొప్ప జ్యుడిషియరీకి సంబంధించిన ఒక గొప్ప వ్యక్తి, ఎమినెంట్ అందులో పండితుడు అనమాట. అలాంటి వ్యక్తిని అటార్నీ జనరల్ ఫర్ ఇండియాగా ప్రెసిడెంట్ గారు అపాయింట్ చేయొచ్చు. ఈ మూడు కూడా రిక్వైర్మెంట్స్. ఆర్ హీ మస్ట్ హ్యావ్ బీన్ ఎ జడ్జ్ ఆఫ్ సమ్ హైకోర్ట్ ఫర్ 5 years, అదేనా, లేదా ఒక అడ్వకేట్ ఆఫ్ సమ్ హైకోర్ట్ ఫర్ 10 years, లేదా అన్ ఎమినెంట్ జ్యూరిస్ట్. వీళ్ళలో ఎవరినైనా సరే అటార్నీ జనరల్ ఫర్ ఇండియాగా అపాయింట్ చేయొచ్చు. సో ఇందులో అటార్నీ జనరల్ గారి డ్యూటీ ఏంటంటే, ఇట్ షాల్ బి ద డ్యూటీ ఆఫ్ ద అటార్నీ జనరల్ టు గివ్ అడ్వైస్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాన్ సచ్ లీగల్ మ్యాటర్స్ యాజ్ మే బి రిఫర్ టు హిమ్ బై ద ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ గారు ఇస్తారు, ప్రెసిడెంట్ గారు రిఫర్ చేస్తారు ఈ అటార్నీ జనరల్కి లీగల్ మ్యాటర్స్. అప్పుడు ఈయన అడ్వైస్ ఇవ్వాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. అండ్ టు డిశ్చార్జ్ ద ఫంక్షన్స్ కన్ఫర్డ్ అపాన్ హిమ్ బై కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ పరంగా ఏ డ్యూటీస్ అయితే డిశ్చార్జ్ చేయాలో, ఏ ఫంక్షన్స్ అయితే చేయాలో అవి చేయాలన్నమాట. ఇన్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ హిస్ డ్యూటీస్, ద అటార్నీ జనరల్ గారికి ఆ డ్యూటీస్ చేస్తున్న సమయంలో హీ షల్ హ్యావ్ ద రైట్ టు ఆడియన్స్ ఇన్ ఆల్ కోర్ట్స్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. ఏ కోర్టుకైనా వెళ్ళి ఆడియన్స్లో కూర్చోవచ్చు. షల్ హ్యావ్ ద రైట్ టు ఆడియన్స్ ఇన్ ఆల్ కోర్ట్స్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. ఏ కోర్టులో అయినా సరే హీ క్యాన్ ఎంటర్. ద అటార్నీ జనరల్ షల్ హోల్డ్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ గారు అపాయింట్ చేస్తారు కాబట్టి అవసరం లేకపోతే తీసేస్తారు. సో ద అటార్నీ జనరల్ షల్ హోల్డ్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ షల్ రిసీవ్ సచ్ రెమ్యూనరేషన్ యాజ్ ద ప్రెసిడెంట్ మే డిటర్మిన్. పార్లమెంట్ కాదండి, రెమ్యూనరేషన్ ఎవరు డిసైడ్ చేస్తారు? ప్రెసిడెంట్ గారు డిటర్మిన్ చేస్తారు. వాళ్ళని అటార్నీ జనరల్కి ఇంత రెమ్యూనరేషన్ ఇవ్వండి అని ప్రెసిడెంట్ మే డిటర్మిన్. ప్రెసిడెంట్. దట్ ఈజ్ ఆర్టికల్ 76 clause 4. అక్కడతో క్లాజెస్ అయిపోయినాయి. నౌ ఎక్స్ప్లెనేషన్స్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్స్. అటార్నీ జనరల్ ఫర్ ఇండియా ఈజ్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండర్ ఆర్టికల్ 76 అండ్ హోల్డ్స్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. అలాగే అటార్నీ జనరల్ మస్ట్ బీ క్వాలిఫైడ్ టు బీ అపాయింటెడ్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. ద టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ అటార్నీ జనరల్ నాట్ ఫిక్స్డ్ బై ప్రెసిడెంట్ కాన్స్టిట్యూషన్. ఎందుకంటే ఈ డూ హిస్ జాబ్ టిల్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ గారికి ఎంతవరకు ప్లెజర్ ఉందో అంతవరకు ఈయన ఉంటారు. సో అందుకని ఈయనకేం ఫిక్స్డ్ టర్మే ఉండదు. హీ ఆర్ షీ మే సబ్మిట్ రెసిగ్నేషన్ టు ద ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ గారు అపాయింట్ చేశారు కాబట్టి ఆయనకి రెసిగ్నేషన్ ఇవ్వచ్చు. అలాగే రెమ్యూనరేషన్ ఆఫ్ అటార్నీ జనరల్ ఈజ్ నాట్ ఫిక్స్డ్ బై ద కాన్స్టిట్యూషన్. ఎవరు ఫిక్స్ చేస్తారు? ప్రెసిడెంట్ గారు ఫిక్స్ చేస్తారు. అటార్నీ జనరల్ హ్యాస్ ద రైట్ ఆఫ్ ఆడియన్స్ ఇన్ ఆల్ కోర్ట్స్ ఇన్ టెరిటరీ ఆఫ్ ఇండియా. అలాగే అటార్నీ జనరల్ ఎంజాయ్స్ ఆల్ ద ప్రివిలేజెస్ అండ్ ఇమ్యూనిటీస్ దట్ ఆర్ అవైలబుల్ టు ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఒక ఎంపీకి ఎలాంటి ఇమ్యూనిటీస్ ఉంటాయో అటార్నీ జనరల్ కూడా అలాంటి ఇమ్యూనిటీసే ఉంటాయి. అటార్నీ జనరల్ హ్యాస్ ద రైట్ టు స్పీక్ అండ్ టు టేక్ పార్ట్ ఇన్ ద ప్రొసీడింగ్స్ ఆఫ్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ఎనీ కమిటీ ఆఫ్ ద పార్లమెంట్ విచ్ హీ ఆర్ షీ మే బీ నేమ్డ్ ఎ మెంబర్ బట్ వితౌట్ ఎ రైట్ టు ఓట్. అటార్నీ జనరల్ గారు బోత్ హౌసెస్లో పార్టిసిపేట్ చేసి మాట్లాడే రైట్ కూడా ఉంటుంది గవర్నమెంట్ తరఫున. అటార్నీ జనరల్ గారు ఒక కమిటీలో ఏదైనా జాయింట్ సిట్టింగ్లో ఉండొచ్చు, అంటే జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద హౌసెస్ జరుగుతూ ఉంటుంది, లేదా కమిటీ ఆఫ్ ద పార్లమెంట్లో ఆయన మెంబర్ కింద వేస్తే అక్కడ మాట్లాడచ్చు. బట్ ఎక్కడ కూడా ఓటింగ్ రైట్ ఉండదు. హీ కెన్ స్పీక్ అండ్ టేక్ పార్ట్ ఇన్ ద ప్రొసీడింగ్స్ ఆఫ్ ద బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ జాయింట్ సిట్టింగ్ ఆఫ్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ ఎనీ కమిటీ ఆఫ్ ద పార్లమెంట్ ఇన్ విచ్ షీ ఆర్ హీ మే బీ నేమ్డ్ ఏ మెంబర్గా నేమ్ చేస్తే అందులో పార్టిసిపేట్ చేయొచ్చు.
but without a right to vote. So Attorney General is the first law officer of the country. మరి సెకండ్ లా ఆఫీసర్ ఎవరు? సాలిసిటర్ జనరల్, అంటే ఒక అసిస్టెంట్ లాగా అనమాట. అసిస్ట్ ద అటార్నీ జనరల్. అసిస్టెంట్ అటార్నీ జనరల్ని మనం సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటాం. ఈజ్ ద సెకండ్ లా ఆఫీసర్ ఆఫ్ ద కంట్రీ. ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ 2019. ద ఫస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. Other PSC, UPSC questions. Who among the following has the right to participate in the parliamentary proceedings? Attorney General of India. మిగతా వాళ్ళు ఎవరికి కూడా రైట్ లేదు. Consider the following statements about the Attorney General of India. Which of the statements are correct? He is appointed by the President of India. Correct. He must have the same qualifications as are required for a judge of the Supreme Court. Correct. He must be a member of either House of Parliament. Wrong. He can be removed by impeachment by Parliament. Wrong. Simple ga pressure of the President పోతే చాలు, he is removed. So 1 and 2 are correct statements. 3 and 4 are wrong statements. As a non-member, who can participate in the proceedings of either House of Parliament? Only Attorney General can participate in the proceedings of the either House of Parliament as a non-member. Consider the following statements. Attorney General of India can take part in the proceedings of the Lok Sabha. Yes. Can be a member of committee of the Lok Sabha if he is named. Yes. Can speak in the Lok Sabha. Yes. Can vote in the Lok Sabha. No. He cannot vote in the Lok Sabha. 1, 2, 3 are correct. Who among the following has the right to speak and otherwise take part in the proceedings of either House of Parliament and to be a member of any parliamentary committee, but he is not entitled to vote? Attorney General of India. Attorney General of India and Solicitor General of India are the only officers of the government who are allowed to participate in the meeting of the Parliament of India. Solicitor General not allowed. Only Attorney General is allowed. According to Constitution of India, the Attorney General of India submits his resignation when the government which appoints him resigns. అట్లేం లే, ప్రెసిడెంట్ గారు అపాయింట్ చేస్తారు, ప్రెసిడెంట్ గారు తీసేస్తే కానీ, అంతేగాని రెసిగ్నేషన్ ఆటోమేటిక్ గవర్నమెంట్తో రిజిగ్నేషన్ చేయాల్సిన పని లేదు అటార్నీ జనరల్ గారు. సో అందుకని ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్. సో neither 1 or 2. Neither 1 nor 2. Who among the following shall have the right of audience in all courts in the territory of India in the performance of his duties? Attorney General. Consider the following statements in the context of Attorney General of India. The President shall appoint a person who is qualified to be appointed as a judge of the Supreme Court. Yes. The Attorney General shall receive such remuneration as the Parliament may determine. No. President may determine the remuneration of the Attorney General of India. How is Attorney General of India appointed? By the President. Who among the following is considered to be first law officer of the Government of India? Attorney General. This is Article 76, Attorney General. That is Article 76, my dear brothers and sisters.